గుర్తుపెట్టుకో, ఆలోచన ఎలాగైతే ఉంటుందో నీ జీవితం కూడా అలాగే తయారవుతుంది. ఒకవేళ నీ ఆలోచన పూల మీద ఉంటే నీ జీవితం కూడా పూల వాసన వస్తుంది. ఒకవేళ నీ ఆలోచన ముళ్ళ మధ్యలో ఉంటే నీకు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఒకవేళ నీ ఆలోచన వెలుగుల మీద ఉంటే నీ జీవితం వెలుగులమయమవుతుంది. ఒకవేళ నీ ఆలోచన చీకటి మీద ఉంటే నీ జీవితం చీకటిమయమవుతుంది. ఇది నీపై ఆధారపడి ఉంటుంది, నువ్వు ఏది ఎంచుకుంటావనేది. నీ చుట్టూ చెడు ఉంది, మంచి ఉంది. నీ చుట్టూ వెలుగు ఉంది, చీకటి ఉంది. ప్రేమ ఉంది మరియు ద్వేషం ఉంది. కానీ నీ ఆలోచన ఎటువైపు ఉంది, అదే నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఎవరైతే నిన్ను చెడు చేశారో వారిపై నువ్వు ఎక్కువ ఆలోచన పెడితే నువ్వు కూడా వారిలాగే తయారవుతావు. ఒకవేళ మీ ఆలోచనని మీ గోల్ పై పెడితే ఇక మీకు ఎవరు ఆపలేరు. అందువల్లే మేధావులు ఎవరిపైనా ఎక్కువ ఆలోచన పెట్టారు, ఎందుకంటే వారికి తెలుసు వారి ఆలోచన చాలా విలువైనది అని. వారి యొక్క ఆలోచన చాలా విలువైనది. ఏదైతే అధిక విలువని కలిగి ఉంటుందో దాన్ని ఊరికి నాశనం చేయరు. నువ్వే ఆలోచించు. నీ దగ్గర ఒక డైమండ్ ఉంటే దాన్ని నీ మురికి కాలువలో పారేస్తావా? కాదు కదా. అయితే డైమండ్ లాంటి నీ ఆలోచనని ఎందుకు మురికి కాలువలో పారేస్తున్నావు? మురికి కాలువ లాంటి నీకు అక్కర్లేని విషయంపై ఎందుకు దాన్ని నిలిస్తున్నావు? ఎందుకంటే ఆలోచన అనేది డైమండ్ కంటే చాలా విలువైనది. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.